కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో మధురాతి మధురమైన దుర్గమ్మ పాటను మనం నేర్చుకుందాం. ఇంకా పాట వివరాల్లోకి వెళితే 1971లో రిలీజ్ అయిన 'మా ఇలవేల్పు' అనే చిత్రంలోంచి 'మంగళగౌరి మాహేశ్వరి' అనే పాటను మనం నేర్చుకుందాం. ఈ పాటను పాడిన వారు శ్రీ జిక్కి గారు, శ్రీ లీలా గారు. ఎంతో చక్కగా బంగారు తల్లులు అపర సరస్వతీదేవులు పాడారు. మరి రచన చేసిన వాళ్ళు ఎవరంటే డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు, అలాగే సంగీతాన్ని సమకూర్చిన వాళ్ళు శ్రీ జీకే వెంకటేష్ గారు. ఈ పాఠం వచ్చేసి మనకు రాగము సింధు భైరవిలో ఉంటే ఆది తాళంలో ఉంది. మనం ఇంకా లేట్ చేయకుండా పాట నేర్చుకుందాం. ఈ పాటలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ పాటలో అమ్మ కేఆర్ విజయ గారు నటించారు. మరి ఈ సినిమాలో ఆమె 2 పాత్రల్లో కనిపిస్తారు. ఒక అమాయకమైన గృహిణిగాను, అలాగే అపర శక్తి దుర్గామాతగాను కనబడతారు. కేఆర్ విజయ గారి గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంటుంది. మనకు నిజంగా దుర్గమ్మ ఎలా ఉంటుందో చిత్రపటాల్లో చూడటమే గానీ అమ్మ ఎలా ఉంటుందో తెలీదు. కానీ మనం అనేకమైన చిత్రాల్లో కేఆర్ విజయ అమ్మను ఆ విధంగా చూసాము. ఒక దుర్గమ్మగా, ఒక సంతోషి మాతగా, ఒక శ్రీ మహాలక్ష్మిగా, ఒక పరాశక్తిగా ఎన్నో చిత్రాల్లో చూసినాము. మనకు పౌరాణిక చిత్రాల్లో ఒక రాముడుగా, కృష్ణుడుగా చిరస్థాయిగా మనకు నందమూరి తారక రామారావు గారు గుర్తుండినట్లే మనకు ఈ చిత్రంలో నుంచి మనకు కేఆర్ విజయ అమ్మగారు ఒక దేవతా రూపంగా, ఒక దుర్గమ్మగా, ఒక సంతోషమాతగా మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అమ్మ ఎక్కడికైనా వెళ్తే పూజారులు కూడా ఆమెను నమస్కరించేవాళ్ళంట. ఇలాంటి విశేషాలు ఎన్నో కూడాను ఈ పాటలో నేర్చుకుందాం, అలా తెలుసుకుందాం. మరి అమ్మను కూడాను ఎన్నో మధురాతి మధురమైన అనుభవాలు కూడా కలిగినాయంట. అవన్నీను మనం ఈ పాటలో తెలుసుకుందాం. మరి పాట అయితే చాలా చక్కనైన పాట. అలాగే ఆసక్తికరమైన విషయాల కోసం వీడియోను పూర్తిగా చూడండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాంటి చక్కని పాటలు నేర్చుకోవాలనుకునే వాళ్ళకు మీ వంతు సహాయం చేయడానికి ఈ పాటను షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం పాట నేర్చుకుందాం. ఈ పాటలో ముందుగా మనకు ఒక షాకి అంటూ వస్తుంది. షాకి అంటే పాటకు ముందుగా వచ్చే ఒక పద్యం లెక్కన, అలాగే ఒక శ్లోకం లెక్కన అన్నమాట. దానిని మనము షాకి అంటాం. ఆ షాకి అన్నది ఈ పాటకు ఎంతో అందాన్ని, ఎంతో మంచి మీనింగ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. దాన్ని కూడాను మనము నేర్చుకుందాం. ముందు సాహిత్యాన్ని నేను చెప్తాను. వివరంగా మీరు అర్థం చేసుకొని వినండి. తర్వాత ఆ సాకిని మనం ఎలా పలకాలి, ఎలా పాడాలన్నది నేను చెప్తాను. పాడి పంటలనిచ్చి అంటే పాడి పంటలంటే మనకు పశువులు ఇస్తాయి కదా, పాలు, ఇంకా ధాన్యము, ఇంకా వడ్లు, ఇటువంటివన్నీ అన్నమాట పాడి పంటలు అంటారు కదా, మీ అందరికీ తెలుసు. ప్రజలను పాలించి పసుపు కుంకుమలిచ్చి పడతుల దీవించి దేవతలకే ఆది దేవతవై రాణించి కలతలు తొలగించు కళ్యాణి వీవే సకల లోకములేలు సర్వాణి నీవే. ఇది సాకి అన్నమాట. ఈ సాకిని మనం ఇప్పుడు ఎలా పాడాలో తెలుసుకుందాం. పాడి పంటలనిచ్చి ప్రజలను పాలించి పసుపు కుంకుమలిచ్చి పడతుల దీవించి దేవతలకే ఆదిదేవివై రాణించి కలతలు తొలగించు కళ్యాణి వీవే సకల లోకములేలు సర్వాణి నీవే. ఇది షాకి. ఈ చివరిలో వచ్చే ఆలాపన ఇద్దరు తల్లులు ఎంత చక్కగా పలుకుతారంటే అంత చక్కగా హృద్యంగా మన చెవులకి ఎంతో విందుగా వినపడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మనము పల్లవిని తెలుసుకుందాం. మంగళగౌరి మాహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి. ఇదే 2 లైన్లే ఉంటుంది. ఈ 2 లైన్లు తిప్పి తిప్పి పాడతారు. అది చాలా అందంగా ఉంటుంది. మనము అది ఎలా పాడాలో కూడా తెలుసుకుందాం.
మంగళగౌరీ మాహేశ్వరి మమ్ముగన్న తల్లి పరమేశ్వరి. మంగళగౌరీ మాహేశ్వరి మమ్ముగన్న తల్లి పరమేశ్వరి. మమ్ముగన్న తల్లి పరమేశ్వరి. మళ్ళీ ఇక్కడ వేరియేషన్ సెకండ్ టైం అనేటప్పుడు మమ్ముగన్న తల్లి పరమేశ్వరి. మంగళగౌరీ మాహేశ్వరి మమ్ముగన్న తల్లి పరమేశ్వరి. ఇది పల్లవి అన్నమాట. మరి ఇంకా చిత్రం విశేషాలకు వచ్చినప్పటికు అమ్మ దుర్గమ్మగా మొదటిసారి ఈ చిత్రంలో నటించింది, జీవించింది. చాలా చక్కనైన సినిమా, ఎప్పుడైనా మీరు చూడండి. ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో మనకు కేఆర్ విజయ అమ్మ చెప్పింది, ఈ చిత్రం నాకు అదృష్టం కలగబట్టి నేను చేశాను అని చెప్పారు. ఎంతో చక్కగా ఉంటుంది. అమ్మ ఈ చిత్రం చేసేటప్పుడు దుర్గమ్మగా చేయటానికి ఎంతో నియమనిష్టలతో ఉండేవారట. ప్రతిరోజు అమ్మ విష్ణు సహస్రనామాలని అలాగే దుర్గమ్మ స్తోత్రాలను చదువుకుంటూ ఉండేవారంట. ఎంతో నిష్టగా ఉండేవారంట. షూటింగ్ గ్యాప్లో కూడాను అమ్మ ఎప్పుడు అమ్మను ధ్యానం చేసుకుంటూ స్తోత్రంతో ఉంటూ ఎంతో నియమంగా ఉంటూ సినిమాని చేశారట. అలాగే అమ్మ ఆ దుర్గమ్మ ఎక్స్ప్రెషన్స్ ఎలా చూస్తుంది, ఎలా కనపడుతుందని తెలుసుకోవడానికి అమ్మ చాలా గుడులకు వెళ్ళి అమ్మవారి విగ్రహాలను ఎంతో నిశితంగా పరిశీలించేవారంట. ఆ కళ్ళు ఎలా ఉన్నాయి, అలాగే అమ్మ చిరునవ్వు ఎలా ఉంది, ఇవన్నీ హోంవర్క్గా ఆమె చూసి నేర్చుకున్నారంట. అలా చేశారంట. అప్పటి రోజుల్లో అంత డెడికేషన్ ఉండేది ఒక పాత్ర చేయటానికి. ఇప్పుడు ఒక్క సినిమాలో కనపడినారంటే తర్వాత అడ్రస్ లేకుండా పోతారు హీరోయిన్లు. వేలకు వేలు మంది వస్తారు. ఈరోజు వచ్చిన హీరోయిన్ కనపడదు, పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడానికి వీలు లేదు. కానీ చిరస్థాయిగా ఇటువంటి మహానటి అలా అందరూ మనకు గుర్తుండిపోతారు మన హృదయాల్లో. ఒక దుర్గమ్మగా, ఒక దేవతగా కేఆర్ విజయ గారు ఎంతో చక్కగా నటించారు కదా. ఇంకా ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకుందాం. మొదటి చరణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరుణామయిని కంటి పాపలో చల్లగా పెరుగును ముల్లోకాలు, తల్లి నీ పేరు తలచిన చాలు. ఇక్కడ చక్కని ఆలాపన వస్తుంది. అలాగే కలిగేను శతకోటి కళ్యాణాలు అన్నది మొదటి చరణం అన్నమాట. దాన్ని ఇప్పుడు మనం ఎలా పాడాలని తెలుసుకుందాం. కరుణామయిని కంటి పాపలో చల్లగా పెరుగును ముల్లోకాలు, కరుణామయిని కంటి పాపలో చల్లగా పెరుగును ముల్లోకాలు, తల్లి నీ పేరు తలచిన చాలు. ఆ ఆ తల్లి నీ పేరు తలచిన చాలు, కలిగేను శతకోటి కళ్యాణాలు, కలిగేను శతకోటి కళ్యాణాలు, కళ్యాణాలు. ఈ కళ్యాణాలు అనేటప్పుడు అక్కడ మనకు గాయనిమన్లు 3 రకాలుగా పలికారు. మొదటిసారి పలికేటప్పుడు కలిగేను కళ్యాణాలు అని పలికితే, సెకండ్ టైం పలికేటప్పుడు కళ్యాణాలు అని పలికారు. మళ్ళీ మూడోసారి పలికేటప్పుడు కళ్యాణాలు అని పలికారు. కలిగేను శతకోటి కళ్యాణాలు, కలిగేను శతకోటి కళ్యాణాలు, కళ్యాణాలు. మంగళగౌరీ మాహేశ్వరి మమ్ముగన్న తల్లి పరమేశ్వరి. మనము ఈ విశేషాల గురించి, చిత్రంలో ఉండే విశేషాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇందులో భాగంగా అమ్మ కేఆర్ విజయ ఒకసారి ఆ చిత్రంలో భాగంగా పుర్రెల మాల వేసుకోవలసిన సమయం వచ్చిందంట.
అప్పుడు అది చాలా బరువుగా ఉందంట. ఎలా వేసుకోవాలి? మరి మనం యేసుకునేటప్పుడు అది బరువుగా ఉన్నదన్న ఫీలింగ్ తెలియకుండా నేచురల్‌గా కూడా నటించాలని అమ్మ చాలా బాధపడుతూ బెంగపడిందంట. చేయగలుగుతానా? లేదా? చక్కగా నటించగలుగుతానా? లేదా? అన్నట్టుగా అమ్మ ఎంతో భయపడుతూ ఉండేదంట. మేకప్ అంతా వేసుకున్నాక ఆ పుర్రెల మాలను ఆమె మెడలో వేయగానే అది ఒక మల్లెపూల చెండు ఎంత బరువు లేకుండా చులకనగా ఉంటుందో అలాగా ఆమెకు అనిపించిందంట. ఇలాంటి మధురమైన అనుభవాలు తన జీవితంలో దుర్గమ్మ పాత్ర పోషించినప్పుడు ఎన్నో కలిగాయని అమ్మ చెప్తారు. అలాగే దుర్గమ్మ క్యారెక్టర్ అనేటప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్‌గా అమ్మ మారిన తరువాత అమ్మ ప్రత్యేకంగా ఆభరణాలు చేయించుకొని, ఆ ఆభరణాలు ఎప్పుడు తను ఏ సినిమా షూటింగ్ స్పాట్‌కైనా వెళ్ళి వాటిని ధరించేవారంట. ఇప్పుడు మనము రెండవ చరణాన్ని నేర్చుకుందాం. అమ్మలగన్న అమ్మవు నీవే, అభయము నొసగే శుభమూర్తి నీవే. వెండి కొండపై వెలసింది నీవే, ఇంటింట నెలకొన్న ఇలవేల్పు నీవే, మా ఇలవేల్పు నీవే అనేది మనకు చరణం అన్నమాట. దాన్ని మనం ఎలా పాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మలగన్న అమ్మవు నీవే, అభయము నొసగే శుభమూర్తి నీవే. అమ్మలగన్న అమ్మవు నీవే, అభయము నొసగే శుభమూర్తి నీవే. వెండి కొండపై వెలసింది నీవే, వెండి కొండపై వెలసింది నీవే, ఇంటింట నెలకొన్న ఇలవేల్పు నీవే, మా ఇలవేల్పు నీవే. మంగళగౌరి మాహేశ్వరి మమ్ముగన్న తల్లి పరమేశ్వరి. చివరిలో ఎండింగ్ కూడా అమ్మలు ఇద్దరు ఎంతో చక్కగా అంటారనమాట. పరమేశ్వరి. ఇటువంటి పాటను నేర్పించే అదృష్టం కూడా నాకు కలిగినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మరి మరొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ఫాలో అవ్వండి, షేర్ చేయండి అమ్మా. అందరూ బాగుండాలని ఆ దుర్గామాతకు మనసారా వేడుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై భారత్. జై హింద్.